గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు కరీంనగర్ పట్టణంలో చాలా సంవత్సరాల తర్వాత అర్బన్ ప్లానింగ్కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో మరి కరీంనగర్కు సంబంధించిన నగరం నలువైపులా ఉన్న ఈ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి సుడా చైర్మన్గా నియామకులైన తర్వాత మా సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కానీ మా మిత్రులు లక్ష్మణ్ అదేవిధంగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మా శాసనసభ్యులు సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రధానమైన మౌలిక సదుపాయాలు ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు కూడా మరి కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పట్టణానికి సంబంధించిన సుడా ఆఫీస్ ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతవాసులకు ఈ సుడా ప్రాంతంలో ఉన్న వాసులకు కానీ పట్టణంలో ఉన్న వాసులకు కూడా అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే ఆలోచనతో అన్ని అంగుళాలతో కూడుకున్న ఒక బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి 2 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి రావటం జరిగింది. కరీంనగర్ పట్టణం ఇక్కడ ఈ ప్రాంత వాసులకు కూడా మంచినీరు, డ్రైనేజు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ పట్టణానికి సంబంధించి మరి మిగిలిపోయిన ఏదైతే పనులు ఉన్నాయో మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించి కూడా అతి తొందరలో సమీక్ష నిర్వహించి మరి పెద్ద ఎత్తున దాని పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ వ్యాపారం, వాణిజ్యం, అదేవిధంగా ఇంకో ప్రక్కన చూస్తే విద్యా వ్యవస్థలు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మేము నెలకొల్పిన శాతవాహన యూనివర్సిటీలో ఆనాడు మేము మొదలుపెట్టిన కోర్సులతోనే నడిచింది 10 సంవత్సరాలు. మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దానికి ఇంజనీరింగ్ కాలేజ్, ఓ లా కాలేజ్ ఏర్పాటు చేసుకొని అంటే పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయం అంటే ఈ విధంగా ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో పోతూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ విద్యా వ్యవస్థను పెంపొందించే ఆలోచనతో పాటు ఈరోజు పౌరులకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలు ఇంకా పెద్ద ఎత్తున మరి ఏ నగరంలో లేని విధంగా ఈ స్మార్ట్ నగరంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాం. ఓ కార్యాచరణ తీసుకున్నాం, ఆ విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కొద్దిగా ఆలస్యమైంది, అతి త్వరలో దాన్ని కూడా నిర్ణయం చేసి ఇక్కడున్న కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన పేద పట్టణ వాసులకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా అతి తొందరలో కూడా నిర్ణయం చేసి మరి బెనిఫిషరీని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందని మరి మేము కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో అతి త్వరలో చేపట్టడం జరుగుతుంది. మేమేం వదిలిపెట్టడం ఏది కూడా ఎవరు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నిర్ధారణ చేసిన తర్వాత
ఆ బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయాలన్నా, నిల్వ చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారు చెప్పే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అధికారులు మొన్న వారు ఇచ్చిన నివేదికలో ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, నీటి నిల్వ చేస్తే మళ్ళా పెద్ద ఎత్తున ప్రమాదం కనబడే అవకాశం ఉందని వారు చెప్పడంతో ఈరోజు ఒకవేళ నీటి నిల్వ చేస్తే కన్స్ట్రక్షన్లో మన మేడిగడ్డ జరిగిన అంశం మళ్ళా తిరిగి అవుతే ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ముంపుకు గురై ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పంట నష్టం కావచ్చు. ఆ విధమైనగా ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం కాదు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే నివేదిక ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. సాంకేతిక పరంగా ఈరోజు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు నీళ్లు లిఫ్ట్ చేయకుంటే ఏదైతే కొంతమంది అక్కడ పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే డ్రామా ఆ రోజు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నాణ్యమైన నిర్మాణం జరగాలని ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు? మేడిగడ్డకు సంబంధించి కూలిపోతే ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈరోజు పోయి నీళ్లు రావాలంటున్నారు. తప్పకుండా డ్యామ్ సేఫ్టీ అధికారులు నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇది స్పష్టం. ప్రభుత్వం మాకు ఏది వెనుకకు కూడా పోము. రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా నీళ్ళు అందుతాయని ఈరోజు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు ఇచ్చే రిపోర్ట్ ద్వారానే ముందుకెళ్తాము. అంశంలో బీఆర్ఎస్ నేతలను పిలవట్లేదు అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపణ చేస్తుంది. పైగా రెండో విషయం, సిబిఐకి ఇస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము విచారణ జరుపుతా ఉన్నాం ప్రభుత్వం తరఫు నుంచి. దాని ఇంకా పై పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. ఈరోజు విచారణ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటికి వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ఇది చాలా పెద్ద తప్పు చేసిండ్రు గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సంబంధించిన తప్పు ఎవరు చేసినా కానీ ఈరోజు మళ్ళా ఇంకోసారి జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా మరి ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో, ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడే విధంగా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు మేముగా తీసుకునేది అధికారులు, దానికి విచారణ చేస్తూ ఉన్న బృందం నిర్ణయం తీసుకొని పోతారు. మేము తీసుకుంటే రాజకీయ కక్ష అంటారు. ఈరోజు ఎవరి గురించి వీళ్ళని తీసుకోవాలి వాళ్ళని తీసుకోవాలని కాదు. వారు ఒక నివేదిక తయారు చేసుకొని ఎవరు దీనివల్ల ఇబ్బంది పడ్డారు, ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ క్రమంలో ఎవరిని పిలవాలి అని ఈరోజు విచారణ చేస్తూ ఉన్న అధికారులు నిర్ణయం చేయాలి తప్ప మా చేతిలో లేదండి. పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆ తరుణంలోనే ఈరోజు స్థానిక సంస్థలో కూడా 42% ఓబీసీలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం లెజిస్లేషన్ చేసే అంశం. మొట్టమొదటి రాష్ట్రం ఇది లెజిస్లేషన్ చేసి ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించారు. మేము అడుగుతూ ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. హయ్యెస్ట్ బాడీ ఇస్ లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్లో బిల్లు పాస్ చేయటం జరిగింది. దాన్ని యాక్ట్ చేసుకోవాలి. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే అవుతుంది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించిండ్రు. రాష్ట్రపతికి పంపించనక్కర్లేకుండే ఈరోజు పంపించిండ్రు. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంటు సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది,
గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినప్పుడు మీరు కూడా మేము ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే క్రమం చేసినామో మొన్న నిరసన తెలియజేసి జంతర్ మంతర్లో మీరు కూడా ఎందుకు ఆ జంతర్ మంతర్లో పాల్గొనలేదు? వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈరోజు మేము శాసనసభలో శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతామంటే ఓబీసీలు నమ్ముతారా? ఈరోజు మేము నడుస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే ఈ అంశం అందరికీ సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు కలిసి రానుండే అప్పుడు కూడా. ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను స్పష్టంగా. వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లోపాయకరంగా వాళ్ళంతా నడుస్తూ ఉన్నారు, స్పష్టంగా కనబడుతుంది. మేమన్నా మా ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా విచారణ చెప్తా ఉన్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్ అక్కడ జరిగిన మరి అనేక సంఘటనల విషయంలో ఫస్ట్ పాయింట్ జ్యుడిషియల్ కమిషన్ ఇస్తామని చేసినాం. వారు ఏం చేసిండ్రు? అక్కడి నుంచి 5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా. ఎందుకు ఏం మాట్లాడలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఇంకేది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ రాజ్యాంగ వ్యవస్థలను నమ్ముకొని సమయం ఎక్కువైపోయినప్పటికీ ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పొద్దుపోతా ఉన్నాం. ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు. పార్లమెంట్ ఇప్పుడు ఒకటి పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ చేసేది ఒకటి. ఇప్పుడు మేము పంపించిన బిల్లు, మేము పంపించిన ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదం చేసుకుంటే ఆమోదం తెలియజేసే కార్యక్రమం చేసినా వెంటనే ఆమోదం చేస్తాం. కానీ ఆ ఆమోదం తెలియజేస్తలేరు, కావాలని చేస్తలేరు. ఎందుకంటే వారు పార్టీల పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఓబీసీలకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి సరే ఎవరికి లాభం జరుగుతుందో ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలు నిర్ణయం చేస్తారు కావచ్చు. కానీ ఈరోజు అందరికీ ఓబీసీలకు సంబంధించిన న్యాయం జరుగుతున్న తరుణంలో ముందుకు వచ్చి ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వారు పైన ఉన్న వారి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు ఆమోదం చేసే ప్రక్రియను చేపట్టాలా? ఇప్పుడు మేము చేసినాము, అంతవరకు చేయాలో అంతవరకు చేసినాము, మా వరకు ఇంతవరకు చేసినాము. బిల్లు పెట్టినాక ఆమోదం తప్పితే ఇప్పటివరకు మేము ఆల్రెడీ అమలు చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుకూలంగా కూడా కరీంనగర్ హైదరాబాద్ ఏదైతే రాజీవ్ రహదారి వైపు 1 గంటన్నర 2 గంటల సమయంలోనే హైదరాబాదు ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యే అవకాశం ఉన్న తరుణంలో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న మన కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారి సహకారాన్ని కోరుతాం, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి సహకారం కోరుతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మాకు బేషిజాలు లేవు, అందుకోసమే బేషిజాలు లేవు కనుకనే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ మంత్రులను కలుస్తూ ఉన్నాం. మన రాష్ట్రానికి మేలు జరిగే ఏ అంశంకి వచ్చినా తప్పకుండా పోయి కలుస్తాం, దాని పరంగా తీసుకెళ్తాం. మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. రైట్ సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.